నిప్పురవ్వలు ఎలా లేస్తాయో అలా ఆయన దగ్గరికి వెళ్ళి నిలబడి ఈ శ్లోకం చదివేటప్పటికీ మనసులోంచి ఒక్కసారి సంతోషంతో ఆయన ముఖం, ఆయన వైభవం, ఆయన యొక్క ఉపకార బుద్ధి, భక్తుల్ని అనుగ్రహించేటటువంటి తీరు, ఆయన యొక్క సౌలభ్యము, ఆయన యొక్క విశేషమైనటువంటి ఆ దివ్య విభూతులు ఇవన్నీ జ్ఞాపకానికి వచ్చి మనసు పారవస్యాన్ని పొంది శిరసు ఉంచి భక్తితో ఎవడు నమస్కరించాడో అటువంటి వాణ్ణి పరిపూర్ణముగా అనుగ్రహించగలిగినటువంటి తేజస్సు కలిగిన ఎవరున్నాడో వాణ్ణి ఉపాస్మహే, నేను దగ్గరగా అంటే భౌతికంగా కాదు మనసులో ఆయనని ఉపాసన చేయుచున్నాను, ఆలోచించుచున్నాను, నమస్కరించుచున్నాను. కాబట్టి అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఇప్పుడు